నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం ఇంటింటికి సుపరిపాలనకు తొలి అడుగులో భాగంగా ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలోని రాజవరం, కనుపూరు, నర్సాపురం గ్రామాలలో ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కాంటకేశ్వరరావు, అడప వీరబాబు, గాదరాడ గ్రామ సర్పంచ్ దూది కాంతారావు, పీతా శ్రీను, అడప పట్టాభి, మూలగాడని నిర్మలా కుమార్, మండ్రు శ్రీనివాస్, భీమరాజు, అన్నం చెల్లారావు తదితరులు మాట్లాడుతూ కూటమి పార్టీల శ్రేణులతో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇక్కడ రాజవరం, కనుపూరు, నరసాపురం ఈ 3 గ్రామాల్లో సుపరిపాలనలో తొలడుగు అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, లోకేష్ గారి నేతృత్వంలో మన ప్రభుత్వం ఏదైతే పనులు చేశారో అవి ప్రతి ఒక్కరికి కూడా వివరించాలని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు కానివ్వండి, యూనిట్ ఇన్ఛార్జీలు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానివ్వండి, గ్రామ నాయకత్వం కానివ్వండి, మండల నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి వివరించడం, అదేవిధంగా ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ప్రాజెక్టు ద్వారా బూత్ లెవెల్ అధికారులకు, సూపర్వైజర్లకు ట్రైనింగ్. రానున్న ఎన్నికల్లో బిఎల్ఓల పాత్ర అత్యంత కీలకం. ట్రైనింగ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ తహసీల్దార్ సునీత ఎలిజబెత్, ఎలక్షన్ కమిషన్ తెలంగాణ వారు కండక్ట్ చేసిన ప్రాజెక్ట్ ద్వారా బూత్ లెవెల్ అధికారులకు, సూపర్వైజర్లకు ట్రైనింగ్ లో భాగంగా ట్రైనింగ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్, మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో ముదిగొండ రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముదిగొండ మండల పరిధిలో ఉన్న సహాయ ఓటర్ నమోదు అధికారులు, నియోజకవర్గ మాస్టర్ ట్రైనర్లు, బిఎల్ఓ సూపర్వైజర్లు అందరూ గురువారం హాజరయ్యారు. కానీ అతనికి కూడా ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ వచ్చింది. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఈ షాపు మీది కనుక మీ పేరు గాంధీ అడగాలి, అతనికి ఆయన ఒక ఏదో పేరు పెట్టి గార్డెన్గా పెడతాము. మీరు ఏమైనా అభ్యంతరం ఉందా అడగండి. కొంతమంది ఒప్పుకోరు, వాడవడం పిచ్చోడు మేఘాలు అంటే ఈజీగా ఒప్పుకోరు. అయితే మనకేంటంటే ఇలాంటి వాళ్ళు అందరూ మనకి ఎక్కడ ఎక్కువ దొరుకుతారంటే బస్సు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని త్యాగానికి, ధర్మానికి ప్రతీకగా భావించే మొహరం ఉత్సవాలు ఈరోజు 7వ రోజుకు చేరుకున్నాయి. 14వ శతాబ్దంలో కర్బాలా యుద్ధంలో శత్రువులతో పోరాడి ప్రాణాలు అర్పించిన ముస్లిం వీరుల త్యాగానికి గుర్తుగా ప్రతి ఏటా మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ప్రజల మధ్య ఇది పీరీల పండుగ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. 9 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలలో ప్రతిరోజు ఊదు పొగలు పీరీలకు సమర్పించడం, ఊరేగింపులు నిర్వహించడం విశేషంగా ఉంటాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీలోని 12, 13వ వార్డులలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఈరోజు అడిషనల్ కలెక్టర్ మరియు మున్సిపల్ ప్రత్యేక అధికారి శ్రీమతి బిఎస్ లత పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన ఆమె లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పెద్దపల్లి జిల్లాలో ప్రత్యేక పోలీసుల బృందంతో భారీ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పెద్దపల్లి పోలీసులు. పెద్దపల్లి జిల్లా భూమ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర రెసిడెన్సీలోని ఫ్లాట్ నంబర్ 402లో నివాసముంటున్న కొట్టే శ్రీవిద్య 25 మే 2025 నాడు వారి ఫ్లాట్ డోర్ తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడినటువంటి బంగారం 58 గ్రాములు, 1260 గ్రాముల వెండి ఆభరణాలు, నగదు 30,000 రూపాయలు అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్ నంబర్ 302లో నివాసం ఉండే గండు అనూష వారి ఇంటి తాళం పగలగొట్టి అందులో నుండి 8 గ్రాముల బంగారం ఆభరణాలు, 300 గ్రాముల వెండి ఆభరణాలు మరియు నగదు 10,000 రూపాయలను దొంగిలించారని పోలీసులు పేర్కొన్నారు. పెద్దపల్లి ఏసీపీ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి ప్రతిభ కనబరిచిన పెద్దపల్లి సిఐ కె ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు లక్ష్మణ్ రావు, బి మల్లేష్, డి రమేష్, జె నరేష్ కుమార్, సనత్ రెడ్డి ఏఎస్ఐ తిరుపతి మరియు కానిస్టేబుల్స్ ప్రభాకర్, రాజు, శరత్, వెంకటేష్, శ్రీను, అనిల్, సతీష్లను రామగుండం సిపి అంబర్ కిషోర్ మరియు డీసీపీ కరుణాకర్ అభినందించారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో జరిగినటువంటి దొంగతనం సంబంధించిన నేరస్తులు ముందే కనబడుతున్నారు. మనకి మే 25వ తారీఖు రోజు పెద్దపల్లి పట్టణం భూమనగర్లో ఉన్న వెంకటేశ్వర రెసిడెన్సీ అనే అపార్ట్మెంట్లో 2 ఇళ్లలో దొంగతనం జరిగిన సంగతి తెలుసు. దానిలో ఈరోజు దానికి సంబంధించినటువంటి నేరస్తులు ఎవరైతున్నారో సద్దాం అలీ, అట్లాగే అన్వర్ అలీ, మహమ్మద్ సలాం, ఈ 3 వ్యక్తులను గౌరవ రామగుండం కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అట్లాగే డిప్యూటీ కమిషనర్ పోలీస్ పెద్దపల్లి వారి సలహా మేరకు ఈరోజు పెద్దపల్లి సిఐ గారు అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు, పెద్దపల్లి సిఐ లక్ష్మణరావు గారు, అట్లాగే పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేష్ గారు, సుల్తానాబాద్ ఎస్ఐ నరేష్ గారు, జూలపల్లి ఎస్ఐ విశ్వనాథ్ గారు, సిబ్బంది అందరూ కూడా కష్టపడి ఈరోజు వారిని ఎవరైతే నేరస్తున్నారో ఈ ముగ్గురిని మంచిర్యాలలో ఉన్నటువంటి రాజీనగర్ ప్రాంతంలో పట్టుకోవడం, వారి నుంచి ఏదైతే ప్రాపర్టీ దొంగతనం చేయబడ్డదో అది కూడా రికవర్ కూడా చేయడం జరిగింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో ఎండిఓ జ్యోతిర్మయి, డిప్యూటీ ఎండిఓ శివరాం ప్రసాద్లు మండలంలో ఉన్న అన్ని రహదారులకు ఇరువైపులా ఉన్న చెత్తను పూర్తిగా తొలగించాలని, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పూర్తిగా వాడకంలోకి తేవాలని, చెత్త తయారీ కేంద్రంలో వర్మి ఉత్పత్తి చేయాలని, ఇన్సినేటర్ గ్యాస్ కటర్ షటర్ వాడకంలోకి తేవాలని, ఇంటి పన్నులపై మరియు స్వర్ణ పంచాయతీలలోని అన్ని ట్యాక్స్లను పూర్తి చేయాలని మండలంలోని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో పోలీసులు ద్విచక్ర వాహనాల తనిఖీ, సరైన పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలింపు. పట్టణ సిఐ దేవేందర్ మాట్లాడుతూ,
మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాహనాలకు సరైన పత్రాలు ఖచ్చితంగా ఉండాలని ఈ సందర్భంగా వివరించారు. ఆదేశాల మేరకు ఈరోజు చెన్నూరు పట్టణంలో బండికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేని, రిజిస్ట్రేషన్ లేని, తర్వాత నంబర్ ప్లేట్ లేని వాహనాలను స్పెషల్ డ్రైవ్ చేపట్టేసి సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాటికి తదనుగుణంగా ఫైనల్ ఇంపోజ్ చేసి పంపించడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని ప్రతి గురువారం శ్రీ మేధ గురు దక్షిణామూర్తి స్వామికి అభిషేకాలు నిర్వహించుచున్నారు. అందులో భాగంగా ఈరోజు విశేష అభిషేకాలు, హారతులు దేవస్థానం అర్చకులచే శ్రీ మేధ శ్రీ గురు దక్షిణామూర్తి స్వామికి నిర్వహించారు. ఈ అభిషేకాలను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. విజయ అభయ ఆయురామ మనస్సంకల్పిత కళ్యాణ వివాహ సంతాయ ఓం అసనీతే పునరస్మాసు దక్ష పునః ప్రాణ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః స్వామి స్థాపయామి పూజయామి గురవే సర్వలోకానాం వామవస్య రాజకే అస్మిన్ కలశే వరుణమావాహయామి శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర బ్రహ్మదో శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం కూడలినందు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత కోట ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ప్రతి గురువారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు 50వ వారం కావడంతో 500 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలందరికీ నమస్కారం. తెలియజేయనిది ఏమనగా 4 జూలై 2025 రేపు చలో హైదరాబాద్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ రావటం జరుగుతుంది. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గార్ల ఆదేశానుసారం ముధోల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో ముధోల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆత్మా డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు మరియు అనుబంధ సంస్థలు పాల్గొనగలరని మనవి చేస్తున్నాం. నమస్కారం తెలియజేసుకుంటూ నేడు ఈ నెల 4వ తేదీన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు హైదరాబాద్ నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో గ్రామ స్థాయి గ్రామాధ్యక్షుల నుంచి మండలాధ్యక్షులు, మండల కార్యవర్గము మరియు జిల్లా కార్యవర్గంలో ఇలా మొత్తం
ఒక నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నాయకులని ఉద్దేశించి ఈ దేశం కోసం కాంగ్రెస్ నాయకులు స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ చేసినటువంటి పోరాటాల్ని ప్రజలకు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన రాయుడు దొరబాబు సేవరత్న పురస్కారం అందుకొని బెంగళూరు నుండి ధర్మవరం విచ్చేసిన సందర్భంగా అంగరంగ వైభవంగా వాయిద్యాలు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత రాయుడు దొరబాబు మాట్లాడారు. చేస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డు రావడం సంతోషంగా ఉందని, ఈ అవార్డు రావడానికి గల కారణం గురుస్వామి కందా నానాజీ ఎంతగానో నన్ను ప్రోత్సహించి బెంగళూరు తీసుకువెళ్లడం జరిగిందని కందా నానాజీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.